వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్లో మనతో పాటు ఉన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు. డికే అరుణ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్తే మేడం, అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకున్నారు, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కంటెస్ట్ చేశారు. ఎట్లా ఉంది మహబూబ్నగర్ పార్లమెంట్లో పరిధిలో ఇప్పుడు సిచ్యువేషన్? బాగుంది. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో వాతావరణం చాలా బాగుంది. నరేంద్ర మోదీ గారి యొక్క అంటే చరిష్మా అనుకోండి, వారి మీద నమ్మకం అనుకోండి, వారి మళ్ళీ ప్రధానమంత్రి కావాలని పబ్లిక్లో కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈసారి నరేంద్ర మోదీ గారికి ఓటు వేయాలి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు కూడా అందరూ అదే మాట్లాడినారు. పెద్ద ఓటు అంటారు మామూలుగా, పార్లమెంట్ ఓటు, పెద్ద ఓటు, పార్లమెంట్ ఓటు మీకేస్తాము, ఇది ఓటు వదిలేయండి, పెద్ద ఓటు మీకే ఇస్తామనేటటువంటి మాట మాట్లాడినారు ఎక్కడికి వెళ్ళినా కూడా. సో తప్పకుండా మహబూబ్నగర్లో కూడా వాతావరణం చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మంచిగా ఉండింది. చాలా పెద్ద ఎత్తునే ఓటు బ్యాంకు సంపాదించుకున్నాం. వితిన్ 15 డేస్లోనే లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు 3,33,353 ఓట్లు వచ్చినాయి 15 రోజుల లోపలే. 70,000తో ఓడిపోయారు కదా, అంతే. సో చాలా మంచి వాతావరణం ఉంది ఇప్పుడు. తప్పకుండా మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ పార్లమెంట్ స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటుంది. లాస్ట్ టైం కూడా మీరు 15 డేస్ బిఫోర్ జాయిన్ అయ్యారు కదా, అంతే. 15 రోజులు, హార్డ్లీ 15 రోజులు. అసెంబ్లీ క్యాండిడేట్స్కి ఎన్ని ఓట్స్ వచ్చాయి ఇప్పుడు? అంటే బీజేపీ అసెంబ్లీలో అప్పుడు చాలా తక్కువ వచ్చినాయి. కొంత మక్తలు కొన్ని ఎక్కువ వచ్చినాయి ఓట్లు, నారాయణపేట కొంత, మిగతా అంతా కూడా పెద్ద తక్కువ ఓట్లన్నీ కూడా. సో అన్నీ కలిపి అప్పుడు ఓట్లు మొత్తం పార్లమెంట్ ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి 61,62 వేల లోపలే ఉండింది అప్పటికి అసెంబ్లీలో వచ్చినటువంటి. 61,000 నుంచి 3,33,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడైనా వచ్చాయి మేడం? 1,00,000 పైన కొంత వచ్చింది. నియర్లీ 1 lakh అంటే 10,000 అట్లా, 1,01,000 10,000 అట్లా వచ్చింది సరే. సో మీరు అన్నారు ఇప్పుడు పెద్ద ఓటు మోడీకే అని పబ్లిక్లో ఉన్నది. పెద్ద ఓటు సరే, చిన్న ఓటు ఎందుకు మోడీకి కానీ లేదా బీజేపీ కానీ వేయాలని పబ్లిక్ అనుకోలేదంటారు? అంటే ఉండింది, వాతావరణం చాలా బాగుండింది. బట్ అది ఎన్నికల ముందు ఒక 3-4 months నుంచి మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. ఒక 3-4 months కర్ణాటక ఎలక్షన్స్ ఒక కారణం అయితే, కర్ణాటక ఎలక్షన్ల ప్రభావం అంటే పక్క రాష్ట్రం కాబట్టి కొంత ప్రభావం ఉండింది, అది కూడా ఒక కారణము. బట్ మేజర్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటటువంటిది కొంచెం ఆ నెరేటివ్ బాగా జనాల్లోకి వెళ్ళింది. సో దానివల్ల భారతీయ జనతా పార్టీ అంటే రెండు ఒకటే కదా అనేటటువంటి కొంచెం జనాల్లో భారతీయ జనతా పార్టీ పైన బాగా వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్ పైన ముఖ్యంగా ఈసారి మార్చాలనేటటువంటిది ప్రజల లోపల చాలా స్పష్టంగా కనిపించింది. ఈసారి గవర్నమెంట్ చేంజ్ చేయాలని, సో చేంజ్ చేయాలా, భారతీయ జనతా పార్టీని తేవాలనేటటువంటిది చాలా కనిపించింది. బట్ స్లోగా అది తగ్గుతూ లాస్ట్కి కాంగ్రెస్ వైపు అది అంటే ఆల్టర్నేట్ అనేది ఏంటంటే తిప్పి కొట్టలేకపోవడంగా, కొట్టినప్పటి ఎన్నోసార్లు ప్రజల లోపలికి మేము తీసుకెళ్ళినాము. దాంట్లో వాస్తవం లేదు. ఇది మొత్తం కేవలం ఒక ప్రచారం మాత్రమే. ఒక ఉద్దేశపూర్వకంగా ఈ నెరేటివ్ ని ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రెండు ఒకటయ్యే ఈ నెరేటివ్ క్రియేట్ చేసినాయి. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే బీజేపీ మాకు ప్రత్యామ్నాయంగా మారుతా ఉంది తెలంగాణలో అని ఒక దురుద్దేశంతో కాంగ్రెస్ని లేపడానికి ప్రయత్నం చేసింది. ఆల్ మీడియాస్ వీళ్ళ కంట్రోల్లోనే ఉండినాయి. ఇప్పుడు ఆల్ మీడియాస్ ద్వారా కొంచెం కాంగ్రెస్ పార్టీని కర్ణాటక ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకెళ్ళేటటువంటి, అంటే బాగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునేటటువంటి వ్యవహారాన్ని రాష్ట్రంలో చేసింది. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా బీజేపీ బీఆర్ఎస్ ఓట్ అనేటటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా, ఎట్టి పరిస్థితుల్లో కాదు, అది పూర్తిగా వాస్తవం. జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు, అందుకనే చెప్తున్నాను అది పూర్తిగా వాస్తవం. దాంట్లో ఎలాంటి నిజం లేదు, అవన్నీ కల్పితాలు మాత్రమే, దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. అన్ని కల్పితాలు, క్రియేషన్స్, ఊహాగానాలు రకరకాలుగా. దానివల్ల మొత్తం మంది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా సమన్లు ఇచ్చారు. ఒక కవితను మాత్రం లిక్కర్ స్కామ్ లో పేర్లు చార్జ్ షీట్ లో మెన్షన్ చేసిన పేర్లు అందరిలో కవితను మాత్రం స్పేర్ చేశారు. దాని వెనుక
దానికి కారణం బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం అని కాదు కాదు ప్రధానంగా తెలంగాణ ప్రజలు దాంట్లో వాస్తవం లేదు. వాస్తవంగా ఇవి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేనటువంటి అంశం. ఈడీ సమన్లు ఇచ్చినా, సిబిఐ ఎంక్వైరీ చేసినా అది ఒక అవి స్వయంగా వ్యవహారం చేసేటటువంటి సంస్థలు. సో ఆ సంస్థల ద్వారా జరుగుతున్నటువంటి ఎంక్వైరీస్ అవి జరుగుతూ వాళ్ళు తదుపరిగా వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే, సో కవితను మాత్రం ఎందుకు స్పేర్ చేశారు లిక్కర్ స్కామ్ విషయంలో? పైగా మీరే ఎక్స్పెక్టేషన్స్ పెంచారు. తిహార్ జైల్లో బ్యారక్ కడుతున్నాం, అది కడుతున్నాం. అది ఏదో ప్రతిపక్ష పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం కాబట్టి ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు చేసినటువంటి అవినీతిని బయటికి తెద్దామనేటటువంటి ఆలోచనలో వాళ్ళు చేసిన దాన్ని అంటే దానిపైన పెద్ద ఎత్తున స్పందించడము, దాన్ని ఆ నెరేటివ్నే ఉపయోగించుకొని దాన్నే వ్యతిరేకంగా కవితను చేయలేదు కాబట్టి ఏదో సంబంధం ఉంది, కవితను చేయలేదు కాబట్టి ఏదో సంబంధం ఉంది అంటే, బట్ భారతీయ జనతా పార్టీకి దాంట్లో ఎలాంటి సంబంధం లేదు. ఈడీ, సిబిఐ ఆ ఎంక్వైరీస్ ద్వారా, వాళ్ళ యొక్క సంస్థల ద్వారా ఏదైతే ఎంక్వైరీస్ జరుగుతాయో దాంట్లో భాగంగా అది ఎప్పుడు చేయాలి, ఆ సమయం వచ్చినప్పుడు ఆ యొక్క సంస్థలు కానీ స్కామ్ బయట పెట్టింది బీజేపీ చర్యలు తీసుకుంటాయి. బీజేపీ సంబంధించిన ప్రవేశ్ వర్మ ఫస్ట్ టైం కవిత పేరు మెన్షన్ చేశారు దీనిలో ఇన్వాల్వ్ ఉందని చెప్పి. అదే న్యాచురల్గా ఆమె కూడా ఒక రాజకీయ నాయకురాలు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి గారి డాటర్ కాబట్టి, అక్కడ వాళ్ళకి ఆ విషయం తెలిసినప్పుడు దాన్ని మామూలుగా ఎవరైనా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళము దాన్ని తప్పకుండా మాట్లాడతాం కదా. ఒక రాజకీయ పార్టీ చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి డాటర్ దాంట్లో పేరు ఎక్కడో ఇన్వాల్వ్ అయిందని తెలిసినప్పుడు దాంట్లో మాట్లాడడంలో తప్పులేదు. కానీ దాన్ని అదే ఆసరాగా చేసుకుని భారతీయ జనతా పార్టీ మీద పెద్ద ఎత్తున అపవాదు క్రియేట్ చేసినటువంటి ప్రయత్నం చేసి అది దాని మీద చర్యలు ఎప్పుడు ఉండాలనో, దాని ఎంక్వైరీలలో జరుగుతున్నటువంటి తదుపరి చర్యలు ఎప్పుడు చర్యలు ఉండాలనో అప్పుడు ఆ చర్యల ప్రకారం ఉండాల్సిన సమయంలో చర్యలు తీసుకుంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు తీసుకెళ్లి లోపల వేయాలంటే దాన్ని అది భారతీయ జనతా పార్టీ వేసినటువంటి మాట కరెక్ట్ కాదు. అంటే ఎట్లాగో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదని భావించి బీజేపీ హైకమాండ్ హాట్ లైన్లో కేసీఆర్, అమిత్ షా, మోడీ మాట్లాడుకొని ఈ విధంగా చేశారు. కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా రావద్దన్న ఉద్దేశంతో ఇక్కడ కార్యకర్తల్ని, ఇక్కడ నేతల్ని బలిపశువులు చేశారు అన్నదానికి మీరిచ్చే జవాబు? ఇవంతా పచ్చి అబద్ధాలు. ఇవి జస్ట్ పొలిటికల్గా అంటే భారతీయ జనతా పార్టీని అంటే ఏమంటారు మరక వేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప దీంట్లో వాస్తవాలు లేవు. ఏ రాజకీయ పార్టీ నిజంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఇష్టం లేదు అదని అనుకున్నప్పుడు ఇంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ పైన ఫోకస్ చేసి పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో వాస్తవం లేదు. కేవలం ఒక అపవాదుని తీసుకొచ్చి దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని, కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చాలని కొన్ని సంస్థలు, కొన్ని వ్యవస్థ పనిచేసింది తెలంగాణ. దాంట్లో 100% దాంట్లో వాస్తవాలు మనకు అందరికి తెలుసు. ఇవాళ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూడా దీని వెనకాల ఉన్నది. తెలుగుదేశం పార్టీ కూడా దీని వెనకాల, ఎందుకంటే పోయినసారి పొత్తు పెట్టుకున్నారు. సో ఈసారి కూడా వాళ్ళు అండర్స్టాండింగ్తోనే ఇక్కడ అనేక రకాలుగా అండర్స్టాండింగ్తో నడిచింది. సో ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీని పైకి అంటే అధికారంలోకి తేవాలి, బీజేపీని డౌన్ చేయాలని కొందరు పనిచేస్తే, భారతీయ జనతా పార్టీని డౌన్ చేయాలి, ఆ రెండు పార్టీలు కొట్టుకుంటే నేను మధ్యలో లాభపడతా అని చెప్పి కేసీఆర్ కూడా ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా చేసిన ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ దాంట్లో పుంజుకోవటటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బ్లేమ్ చేసిండ్రో ఆ బ్లేమ్ వల్ల వాళ్ళు లబ్ధి పొందేటటువంటి వాళ్ళు కూడా రోజంతా అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది బాగా ప్రజల్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యింది. ఇది ఒక్కటే కారణం, ఇదే మేజర్ కారణం, ఇంకా వేరే కారణాలు మేజర్ కారణం అదే, వేరే ఇంకేం కారణాలు లేవు. బండి సంజయ్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం వల్లే పార్టీకి దుస్థితి అంటే డీకేఆర్ని ఏమంటారు? అది ఖచ్చితంగా అబద్ధం అని అంటారు. ఎందుకు? అట్లా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం జిహెచ్ఎంసీలో 30% ఓటింగ్ వచ్చింది. గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో అంతకుముందే ఏవేన్ రెడ్డి హైదరాబాద్ టీచర్స్ ఎన్నికను అంతకుముందే గెలిచారు. మునుగోడులో 87,000 ఓట్లు వచ్చాయి. హుజురాబాద్ గెలిచింది. ఇంత మంచి రిజల్ట్స్ ఉండగా ఆయన అధ్యక్ష బాధ్యతలు మార్చడం వల్ల ఓటింగ్ ఒక్కసారి 30% ఉన్న ఓటింగ్ 14% పడిపోయింది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పార్టీ అనేది కేవలం సంజయ్ మార్చడం వల్లనే తగ్గిందనేటటువంటిది వాస్తవం కాదు. అనేక కారణాలు ఉన్నాయి. దాని మునుగోడులో మన సంజయ్ గారు ఉన్నప్పుడే కదా మునుగోడు ఓడిపోయింది. అట్లా అంటే మనం నల్గొండ జిల్లాలో 27,000 ఓట్లు వచ్చాయి కదా. కరెక్టే మీరు చెప్పేది, గెలుపు గురించి మాట్లాడినప్పుడు చెప్తాను, అది కరెక్ట్ కాదు. అది ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మునుగోడు ఓడిపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. సో అట్లానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు గెలిచే సీటే, గెలవాల్సిన సీటే అక్కడ కంప్లీట్ గా ఫోకస్ చేయడము, దాంట్లో కొంత అక్కడ
అంటే మన ప్రచారం లోపంలోనో కొన్నిట్లో అక్కడ కొంత వెనకబడడం వల్ల ఆ సీట్ని గెలవలేకపోయాం. అధికారం అంటే కంప్లీట్గా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఒక గ్రామాన్ని తీసుకొని అక్కడ చేయడము, రకరకాల కారణాల చేత మునుగోడులో ఓడిపోయినాం. సో ఇవన్నీ భారతీయ జనతా పార్టీ బలం పెంచుకుంటూ తెలంగాణలో అధికారంలోకి వస్తామనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉండింది. సో ఆ భావన నుంచి చెప్పాను అనేక కారణాలు. కర్ణాటక ఓటమే, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జూలై 4న బండి సంజయ్ తీసేశారు. తీసేయక ముందు బీజేపీ ఓటు బ్యాంకు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓటు బ్యాంకును కంపేర్ చేస్తున్నారు బండి సంజయ్ ఫాలోవర్స్. ఇది బండి సంజయ్ ఫాలోవర్స్ లేకుంటే ఇంకోరు ఫాలోవర్స్ అనడం. హుజురాబాద్ లో 40% వచ్చింది, మునుగోడులో 40% వచ్చింది, 30% వచ్చింది, అసెంబ్లీలో 14% వచ్చింది. అదే ఒక మాట వినండి, గతంలో కూడా 4 సీట్లు వచ్చినాయి పార్లమెంట్లో. గతంలో కూడా వచ్చినాయి, లాస్ట్ టైం కూడా 4 సీట్లు పార్లమెంట్కి వచ్చినాయి. సరే అప్పుడు ఒక సీటు అసెంబ్లీలు గెలిచారు. ఆ తర్వాత పార్టీ 4 సీట్లు పార్లమెంట్ గెలిచిన తర్వాత స్లోగా ఫోకస్ చేశారు, పార్టీ పెరుగుతూ వెళ్ళింది ముందరికి. సో పార్టీలో పెరగడానికి అనేక మంది పెద్ద ఎత్తున జాయినింగ్స్ అయినాయి, పార్టీలో కూడా జాయినింగ్స్ అయినాయి. పార్లమెంట్ అప్పుడు బండి సంజయ్ ప్రెసిడెంట్ కాకుండానే 4 పార్లమెంట్ సీట్లు గెలిచింది అంట. అవును గెలిచింది కదా, 4 సీట్లు లాస్ట్ టైం అయితే గెలిచాను కదా. బండి సంజయ్ కూడా దాంట్లో ఒకరు, బండి సంజయ్ గారు ఒకరు, అరవింద్ గారు ఒకరు, కిషన్ రెడ్డి గారు ఒకరు, సోయం బాపురావు గారు ఒకరు. సరే మేము కూడా తక్కువ ఓటుతో ఓడిపోయాము అక్కడ. ఇక్కడ మిగతా కొన్ని స్థానాలు కూడా మంచి ఓటు బ్యాంక్ సంపాదించుకున్నాయి. ఇప్పుడు బండి సంజయ్ని తీయడం వల్లనే అనేది కరెక్ట్ కాదు అంటున్నా. బండి సంజయ్ బాగా పనిచేశాడు, యాక్టివ్గా పనిచేశాడు, బాగా యూత్ని మోటివేట్ చేశాడు, భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఒక ఊపు తీసుకొచ్చాడు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ ఆ ఊపుని తీసుకొచ్చాడని, మంచి ఊపుని తీసుకొచ్చాడు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ తీసినందువల్లనే ఓడిపోయారంటే అనడము కరెక్ట్ కాదు. పార్టీ నిర్ణయాన్ని మనము తప్పు పట్టడం కరెక్ట్ కాదు అంటున్నాను. సంజయ్ని తీసేయడంలో డీకే అరుణ ప్రముఖ పాత్ర పోషించారు, దాంట్లో చాడీలు చెప్పారు ఢిల్లీ పెద్దలకి అని సంజయ్ వర్గీలు ఆరోపిస్తున్నారు. దానికి మీరు ఇచ్చే జవాబు? సంజయ్ వర్గీలు అన్నారో లేదో కానీ మీరు అంటున్నారు. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో చాలా రాశారు కదా, నేను ఎక్కడ ఎవరి పైన కూడా డీకే అరుణ ఇప్పటిదాకా నాకు కంప్లైంట్ చేసే నేచర్ కాదు. ఒకరి మీద షికాయతులు చేయడము, కంప్లైంట్ చేయడం నా నేచరే కాదు. అది బండి సంజయ్ గారికి కూడా బాగా తెలుసు. మరి వాళ్ళ అనుచరులు పెడుతున్నారంటే నేను గమనించలేదు అవన్నీ కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పేరు బయటకు వచ్చింది కానీ డీకే అరుణ కూడా కీ రోల్ దాంట్లో పూర్తి అవాస్తవం అది. ఎందుకంటే సంజయ్ గారికి కానీ ఇంకోరు ఎవ్వరు కూడా బండి సంజయ్ గారి మీద ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. దాంట్లో 100% ఎవరు చేయలేదండి. దట్స్ రాంగ్, తప్పుడు. అది పాదయాత్రను ఆపేయించడంలో, బండి సంజయ్ పాదయాత్రను ఆపేయించడంలో డీకే అరుణదే కీ రోల్ అంటున్నారు. పచ్చి అబద్ధాలు, ఇవన్నీ అబద్ధాలు. మీడియా సృష్టి కొంతమందిగా రాజకీయంగా మా పార్టీ నేతలు రాసిన లేదు, నేను చూడలేదు. ఎవరు రాసినా అది తప్పు అంటున్నాను. ఒకవేళ నిజంగా పార్టీ నేతలు ఎవరైనా అటువంటి ప్రచారం చేస్తూ ఉంటే దాంట్లో వాస్తవం లేదు, దాన్ని మానుకోవాలని చెప్తున్నాను. దీనివల్ల పార్టీని బలహీనపరచడం తప్ప వాళ్ళు సాధించేది ఏం ఉండదు. అరుణకు జరిగే నష్టమేం లేదు, లేదా ఇంకోరికి జరిగే నష్టమేం లేదు, ఇంకోరికి జరిగే నష్టమేం లేదు. దీనివల్ల పార్టీ బలహీనపడడం తప్పితే, పార్టీని నష్టం చేయడం తప్పితే, పార్టీ కార్యకర్తలు నష్టపోవడం తప్పితే దీంట్లో ఎలాంటి ఫలితం వాళ్ళకి దొరకదు. ఇటువంటి ప్రయత్నాలను ప్రచారాలను దయచేసి వాళ్ళు మానుకోవాలి. అటువంటి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తీసేస్తే చాలా మంది కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ నేతలు వచ్చి బీజేపీలో జాయిన్ అవుతారు, ఆయన హిందుత్వ ఒకటే నడవదు అని మీరు చెప్పారు. మీతో పాటు కొద్దిమంది చెప్పారు, కానీ ఎవరు జాయిన్ కాలేదు. అల్టిమేట్ గా చూస్తే ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇవన్నీ వాస్తవం కాదండి, ఇవన్నీ చెప్తున్నా. ఇవన్నీ జస్ట్ క్రియేషన్, ఇవన్నీ ఏదో టైంపాస్ కూర్చొని మాట్లాడుకునేటటువంటి మాటలు తప్పితే దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఓకే, సో సంజయ్ని తీసేసే క్రమంలో మీరు అధ్యక్ష పదవిని ఆశించారు, మీకు అధ్యక్ష పదవి వస్తుందని చెప్పి మీరు తీసేయమని అడిగారు అని కూడా అంటున్నారు. నేను అధ్యక్ష పదవి అడగనే లేదు. నేను ఫస్ట్ మీ పేరే వచ్చింది కిషన్ రెడ్డి. నేను ఎవరి దగ్గర అడగలేదు. చెప్పానండి, ఎవరినైనా పోయి నేను అధ్యక్ష పదవి కావాలని అడిగి ఉంటే చెప్పమనొచ్చు. డీకే అరుణ పలానా వాడని అడిగిందని చెప్పమనొచ్చు. నేను ఎవరిని కూడా నాకు అధ్యక్ష పదవి కావాలని అడగనే లేదు. ఫస్ట్ టైం అడిగిన ఎప్పుడు బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయినప్పుడు, అప్పుడు కూడా నేను పార్టీ జాయిన్ అయిన తర్వాత చేంజ్ కాకముందు అప్పుడు అడిగినాము. అప్పుడు సంజయ్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఎప్పుడు దాని గురించి మళ్ళీ మేము ఆలోచించలేదు, దాని గురించి అడగలేదు. సంజయ్ పాదయాత్రను ఎందుకు ఆపేయాల్సి వచ్చింది అర్ధాంతరంగా? ఎవరు ఆపలేదు. 5 విడతలు చేసిన తర్వాత ఇంకో 2-3 ఎవరు ఆపలేదు. దాన్ని మేమెవరం ఆపలేదు. దాంట్లో వాస్తవం ఏం లేదు. అంటే హైకమాండ్ అయినా సరే ఎందుకు ఆపిందంటారు? అది పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టేజ్ మీద
ఆయన మెచ్చుకున్నారు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీట్లో మీరు కూడా ఉన్నారు కదా, బండి సంజయ్ పాదయాత్ర అద్భుతంగా చేశారు, దీన్ని మిగతా వాళ్ళు కూడా ఆచరించండి అని చెప్పి ఆయన స్టేజ్ మీద పిలిచి చెప్పారు కదా, అప్పుడు ఉన్నారు కదా మీరు కూడా. సో అటువంటిది అట్లా పొగిడిన దాన్ని ఎవరైనా వద్దంటే ఆపేస్తారా చెప్పండి? అట్లా పొగిడిన దాన్ని ఎవరైనా వద్దంటే ఆపేస్తారా? మరి ఎందుకు జరగలేదు? పార్టీ ఏం ఆలోచించి నిర్ణయాలు తీసుకుందో పార్టీ ఇంటర్నల్ నిర్ణయాలు, వాటిని ప్రశ్నించడం కరెక్ట్ కాదు, దాని మీద కథలు అల్లడం కూడా తప్పు కరెక్ట్ కాదు. అంటే మీరు ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు కదా, పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నా కాబట్టి ఇంటర్నల్ అలాంటివి ఏమీ జరగలేదు. ఎవరు కూడా వాటిని ఆపమని షికాయత్ చేయలేదు, సంజయ్ని తీయమని ఎవరు షికాయత్ చేయలేదు. ఇవన్నీ జస్ట్ ఊహాగానాలు, ఎవరంతా వాళ్ళు ఊహించుకోవడం, దాని గురించి మాట్లాడుకోవడం. ఎందుకు తీసేశారంటారు మీ ఉద్దేశంలో? సంజయ్ని ఎందుకు తీసేశారంటారు? అది పార్టీ నిర్ణయం. పార్టీ నిర్ణయాన్ని ప్రశ్నించేటటువంటి ఇది నాకు లేదు. ప్రశ్నించడం కాదు, బట్ రీజన్ ఏదో ఒకటి ఉండాలి కదా. రీజన్ అంటే అది రీజన్ పార్టీ నిర్ణయాల్లో భాగంగా ఇప్పుడు 3 years కంప్లీట్ అయిందనే తీసిండొచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు. మార్చ్ లో కంప్లీట్ అయింది, జూలైలో తీస్తా ఉన్న సందర్భంలోనే కర్ణాటక ఎలక్షన్స్ రావడం ఆలస్యం అయిండొచ్చు. దాంట్లో ప్రత్యేకమైనటువంటి కారణం ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకు గ్యాప్ వచ్చింది మేడం బండి సంజయ్కి డీకే అన్నకి మధ్య? నాకు ఎలాంటి గ్యాప్ లేదు, బండి సంజయ్తో గ్యాప్ లేదు, ఎవరితో నాకు ఎలాంటి గ్యాప్లు లేవు. దట్స్ ఆల్. ఎవరు ఊహించుకుంటున్నారో, ఎవరు మాట్లాడుతున్నారు, నాకు ఎవరితో కూడా గ్యాప్. జితేందర్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు క్లోజ్ కాబట్టి డీకే అన్నకి గ్యాప్ వచ్చింది. ఎవరితోనైనా క్లోజ్ ఉన్నా నాకు ఎవరితో కూడా గ్యాపులు లేవు. నేను ఎవరితో కూడా కాంట్రవర్షియల్కి పోయేటటువంటి వ్యక్తిని కాదు. నా జోలికి ఎవరన్నా వస్తే కూడా ఊరుకోరు అనుకున్నది వేరే విషయం, కానీ ఎవరన్నా నా జోలికి వచ్చినా కూడా నేను చెప్పలేదు. ఎవరు రాలి ఇప్పటిదాకైతే నన్ను కూడా కాంట్రవర్షియల్ చేసేటటువంటి పరిస్థితి ఎవరు చేయలేదు. వాళ్ళందరూ కూడా నన్ను గౌరవిస్తున్నారు, పార్టీలో అందరూ గౌరవిస్తున్నారు, అందరు మంచిగా చూసుకుంటున్నారు, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు మీతో పాటు కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చారు, వివేక్ వెంకటస్వామి వచ్చారు, విజయశాంతి వచ్చారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు పార్టీ నుంచి. వాళ్ళు వెళ్ళిపోవడానికి కారణం మీరు ఏ విధంగా చూస్తారు? ఏం కారణం అంటారు? అంటే ఇక్కడ గెలిచారు, రాజగోపాల్ రెడ్డి గెలిచారు, వివేక్ గెలిచారు, సరే విజయశాంతి అంటే పోటీ చేయలేదు. ఇక్కడ ఇమ్మలేకపోయారేమో మరి తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటుంది కదా. వాళ్ళు ఇక్కడ పార్టీలో మరి వాళ్ళకి ఏమి ఇబ్బందులు అయినాయి, ఎందుకు ఇక్కడ కంటిన్యూ కాలేకపోయినా వాళ్ళే చెప్పాలండి. నేను ఎట్లా చెప్తా చెప్పండి వాళ్ళ తరఫున. అంటే ఇమ్మడలేని వాతావరణం ఏం కనిపించింది? వేరే పార్టీ నుంచి కొత్తగా వచ్చి అంటే వాళ్ళు ఉండలేకపోయినారేమో, వాళ్ళ రీజన్స్ అనేది వాళ్ళు చెప్పాలండి, నేను చెప్పలేను కదా. అది వాళ్ళు ఎందుకు ఉండలేకపోయారు, ఎందుకు పార్టీ మారిపోయారు అనేది దే హ్యావ్ టు గివ్ ద రీజన్స్, నేను కాదు కదా. అంటే ఒక అవుట్ సైడర్ వచ్చి బీజేపీలో ఇమడగలిగే సిచ్యువేషన్ ఉంటుందా? చాలామంది చెప్తున్నారు వేరే పార్టీ నుంచి వచ్చి బీజేపీలో ఇమడడం కష్టం. ఇక్కడ ఉన్న ఓల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పాత వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళు గెలవరు, వేరే వాళ్ళు గెలవనివ్వరు. ఇక్కడ మొత్తం ఆపేస్తారు వాళ్ళని, ఒక విధంగా బందీలాగా చేస్తారు. వాళ్ళకి ఊపిరి సలపకుండా చేస్తారంటారు. దానిలో ఎవరన్నారో నాకు తెలియదు. జనార్దన్ రెడ్డి అన్నాడు మీ పాలమూరు జిల్లా నుంచి. ఇప్పుడు పార్టీలో లేడు కాబట్టి అని ఉంటాడు. మరి వీళ్ళు కూడా అన్నారు, వెళ్ళిపోయిన వీళ్ళు కూడా పార్టీలో లేని వాళ్ళు అన్నారు కదా అని చెప్తున్నాను. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఉంటే పార్టీలో చెప్పుకోవచ్చు. కానీ నేను చెప్పిన వీళ్ళందరూ కూడా వివేక్ వెంకటస్వామి గాని, విజయశాంతి, నేను ఒకటే మాట చెప్తాను, విజయశాంతి గారు కానీ, వివేక్ వెంకటస్వామి గారు కానీ, రాజగోపాల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సంజయ్కి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇమ్మడలేకపోవడం ఏదో నాకు అర్థం కాలేదు. సంజయ్ తీసేయడంతో వెళ్ళిపోయారు. అది వాళ్ళు చెప్పాలి రీజన్. ఆ రీజన్ ఎందుకు వెళ్ళిపోయారో వాళ్ళు చెప్పాలి, కానీ పార్టీలో ఎందుకోసం వెళ్ళిపోయారు, ఏం ప్రాబ్లం అయిందని దే హ్యావ్ టు టెల్. నేను చెప్పలేను ఆ మాట. వాళ్ళు అందరూ పార్టీ మంచిగా చూసింది, వాళ్ళందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చింది, వాళ్ళందరినీ బాగా చూసుకుంది, అందరూ కూడా జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అనేది వాళ్ళు చెప్పాలి రీజన్. వాళ్ళు ఎందుకు పోయారో నేనంటే చెప్తా చెప్పండి. మీ గురించి కూడా అందరూ బాగా చూసుకున్నారని చెప్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా కానీ ముందు కానీ చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి మీ గురించి. కాంగ్రెస్ పార్టీలో డీకేలో జాయిన్ అయిపోయారు, రాసేసారు కూడా చాలా మంది. ఎందుకు నిజంగా టాక్స్ జరిగాయా? మిమ్మల్ని రమ్మని ఆహ్వానించలేదా కాంగ్రెస్ నుంచి? ఎవరు ఆహ్వానించలేదు. నేను జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి దాన్ని అసలు నా గురించి అడగడము, ఆలోచించడం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమైనా ఆలోచన చేస్తుంటే కూడా నేను చాలా ఫస్ట్ నుంచి వెరీ క్లారిటీతో ఉన్నా, నేను పార్టీ మారే క్వశ్చన్ లేదు అని. ఓకే, పార్టీ మళ్ళీ ఇంకా మారను అని చెప్పినటువంటి తన క్లారిటీతో చెప్పాను. ఏ దశలో ఎవరు కూడా అడగలేదు. మధ్యలో వాళ్ళు ప్రయత్నాలు చేశారు చాలా మంది, బట్ మనం అసలు ఎప్పుడు కూడా ఏ రోజు ఎవరికి నాతో ఆ విషయం మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అంటే నా కింద కార్యకర్తలతో వాళ్ళతో అంటే వీళ్ళు ఏం బ్యాక్ డోర్ నుంచి చాలా చేశారు ప్రయత్నాలు. నా కార్యకర్తలందరూ కాంగ్రెస్లోకి పోతాం అది ఇదని చాలా ప్రెషర్ చేయించారు డిఫరెంట్ దీంట్లో నుంచి. ఎక్కడ కూడా నేను ఈల్డ్ అవ్వలేదు. సో ఇంతమందిని విజయశాంతిని వీళ్ళందరినీ ఇంతమందిని ట్రై చేసినప్పుడు డీకే అన్నను మాత్రం ఎందుకు వస్తే కనుక పాలమూరు జిల్లాలో ఇబ్బంది అవుతుందని అనుకున్నారా? అలాంటి అది నాకు తెలియదు, అది వాళ్ళకి తెలియాలా.
రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. ఉన్నాడు లాస్ట్ టైం ఉన్నాడు. ఆయన నాతో ఎవరు అప్రోచ్ అయింది లేదు, నన్ను ఎవరు అడిగింది లేదు, నేను దానికి మాట్లాడడానికి ఛాన్స్ కూడా ఎవరికి ఇచ్చింది లేదు. ఎట్లా ఉన్నాయి రేవంత్ రెడ్డితో బిఫోర్? అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టర్మ్స్ ఎట్లా ఉన్నాయి? 2 ఏళ్ళు కలిసి ఉన్నారు కదా. మంచిగా ఉన్నాను, ఏమి ఇబ్బంది ఏం లేదు వాళ్ళకి. ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన చూసుకునేవాడు, నా కాన్స్టిట్యున్సీ మేము ఉండేవాళ్ళం. ఎవరికేం అట్లాంటి అప్పుడే పార్టీలో వచ్చిన తర్వాత ఆయనకు టీడీపీలో ఆయన ఉన్నప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉండేవాడు, నేను జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు కొంత అక్కడ ఏదో ఒక రకంగా ప్రోటోకాల్ అని అదని ఇదని ఏదో న్యూసెన్స్ ఏదో జరుగుతుండేది. ఆ టైంలో మాకు డిఫరెన్స్ అప్పుడు పొలిటికల్ డిఫరెన్స్ తప్ప పర్సనల్ డిఫరెన్స్ ఏం లేదు. 14 వరకు. సో ఈ రోజు కూడా పొలిటికల్ గా ఎవరి పార్టీ వాళ్ళని అనుకుంటే ఆ రోజు నేను పొలిటికల్ గా డిఫరెన్స్ తోనే మా వాగ్వివాదం జరిగింది, ఇద్దరి మధ్య తప్పితే వేరే ఏం లేదు. డీకే అరుణ చాలా క్లెవర్ పొలిటీషియన్. బీజేపీలో ఉంటూ తన కుటుంబ సభ్యులు 3 గెలిపించుకున్నారు. మేనల్లుని గద్వాల్లో గెలిపించుకున్నారు, తమ్ముడిని మక్తల్లో గెలిపించుకున్నారు, కోడల్ని నారాయణపేటలో గెలిపించుకున్నారు. ఇవి దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. మొట్టమొదటిగా తమ్ముడిని గెలిపించుకుంటాను అంటుంటే తమ్ముడు గెలవలేదనే విషయం చాలా మందికి తెలవకపోయిండు. తమ్ముడు గెలుపుకు ప్రయత్నం చేశారండి. అదంతా ఏ మాత్రం వాస్తవం లేదు. అక్కడ ఉన్న లోకల్ గా ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా. మీరు బయట నుంచి చూసేవాళ్ళకి ఎవ్వరికి నేను సపోర్ట్ చేయలేదు, ఎవ్వరికి నేను పోయి వాళ్ళకి ఓటేయండి వీళ్ళకి ఓటేయండి అని చెప్పి లోపాయికారి ఇవి ఎవరితో చేయదు. అటువంటి ఏమంటారు విలువ లేనటువంటి రాజకీయాలు డీకే అరుణ చెయ్యదు. ఎందుకంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది మాట్లాడేటటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తూనే ఉందా చూస్తున్నాం. కోడల్ని గెలిపించింది, అల్లుని గెలిపించింది, ఇక్కడ ఏంటి తమ్మునికి సపోర్ట్ చేసింది, మహబూబ్ నగర్ లో అనుచరునికి సపోర్ట్ చేసింది, ఇంకెక్కడో ఇంకొక బంధువుకు చేసింది. ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో ఎవరికి అడ్డం వస్తే ఎవరికి ఇష్టం వస్తే అంటే డీకే అరుణ మీద ఎవరెవరికి అంటే అలాంటి ఈమెను ఎట్లనైనా డ్యామేజ్ చేయాలనుకునేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా పెట్టారు. డీకే అరుణ మీద ఏదో రేపు పార్లమెంటుకు సీట్ రాకుండా ఎవరైనా అడ్డుకోవాలనే ప్రయత్నం కూడా చాలా మంది చేస్తున్నట్టున్నారు. సో వాస్తవాలు వాళ్ళకి గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీ ద్వారా కూడా మీ అడిగారు కాబట్టి నారాయణపేట విషయానికి వస్తే, మక్తల్ విషయానికి వస్తే, గద్వాల విషయానికి వస్తే, మక్తలు నారాయణపేట ఒకప్పుడు 2 ఒకటే కాన్స్టిట్యున్సీలు, తర్వాత 2 అయినాయి అనుకోండి. నారాయణపేట నియోజకవర్గం మా సొంత నియోజకవర్గం, అంటే నా పుట్టిలు నారాయణపేట నియోజకవర్గం. నారాయణపేటలోనే నేను పుట్టింది కూడా నారాయణపేటలోనే. సో నారాయణపేటలో ధనవాడ మా సొంత గ్రామం, అక్కడ నారాయణపేట కాన్స్టిట్యున్సీలో. సో మా ఫాదరు మా బ్రదరు ఇద్దరు నారాయణపేటలో మావోయిస్టుల చేతుల్లో చంపబడ్డటువంటి వారు. వారితో పాటు ఇంకా 10 మంది చనిపోయినారు ఆ యొక్క ఇన్సిడెంట్లో. సో చాలా మందికి తెలియకపోయిండవచ్చు అసలు ఏంటి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. చాలా మంది అంటారు డీకే అరుణ కాంగ్రెస్ ఇట్లా చేసింది, అట్లా చేసింది, ద్రోహం చేసింది, మోసం చేసింది అని చాలా మంది మాట్లాడుతుంటారు. డీకే అరుణ కాంగ్రెస్లోకి కాంగ్రెస్ పార్టీ 2004 నుంచే రాలేదు. మా ఫ్యామిలీ రాజకీయాల్లో 70 సంవత్సరాల ఉంచిందనే విషయం చాలా మందికి తెలియాలి. మా మామగారు కానీ, ఆ తర్వాత మా బావగారు డీకే సమరసింహారెడ్డి గారు కానీ, ఆ తర్వాత నా భర్త భరత్ సింహారెడ్డి గారు కానీ, నా భర్త గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తనను కాదని నాకు అక్కడ ఉమెన్కి ఇవ్వాలనే ఉద్దేశంతో నాకు టికెట్ ఇచ్చినారు. ఇక్కడ ఉమెన్ కావాలని సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ గెలవాలని అప్పుడు నాకు టికెట్ ఇచ్చినారు ఫస్ట్ టైం 99లో. సో అప్పుడు మా బావగారు ఇండిపెండెంట్గా ఇచ్చినారు. సో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి చేసినాను. ఆ తర్వాత తెలుగుదేశం నుంచి క్యాండిడేట్ ఉన్నాడు. సో ఆ దీంట్లో ఇంటర్నల్ మేమిద్దరం ఇవ్వడం వల్ల 2000తో ఆ ఎలక్షన్లో ఓడిపోయినాను. ఒకటే ఫ్యామిలీలో ఇద్దరం ఉన్నాం కాబట్టి 2000తో నేను ఓడిపోయినాను. అప్పుడు సరే 2000 ఓడిపోయిన తర్వాత కూడా నేను ఫ్యామిలీ కాన్స్టిట్యున్సీని వదలలేదు. ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ ఓడిపోయినా గెలిచినా జనాల్లోనే ఉంటుంది. అప్పటి వరకు అంతకుముందు మా మామగారు కూడా ఓడిపోయారు, మా బావగారు కూడా ఓడిపోయినారు. అయినా కూడా పబ్లిక్లోనే ఉన్నాం, మేము సర్వీస్ చేస్తాం, ఎప్పటికీ పబ్లిక్లోనే ఉన్నాం. గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు, ఎప్పుడు కూడా జనాల్లోనే ఉండేవాళ్ళం. అటు మా ఫాదర్ కానీ, ఇటు మా మామగారు కానీ, మా బావగారు అందరం అట్లా పబ్లిక్ కాంటాక్ట్స్ ఉండేది. సో దాని తర్వాత 99లో నేను మళ్ళీ ఓడిపోయిన తర్వాత 2004 ఎలక్షన్స్లో ఆ 5 yearsలో నేను ఎప్పుడు కూడా ఫ్రీగా లేను. ఓడిపోయిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసము అనేక
జిల్లా పవర్ చాలా పవర్ ప్రాబ్లం ఉండేది అప్పుడు. సో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండేది, ఎక్కడ చూసినా ట్రాన్స్ఫార్మర్ల ప్రాబ్లం ఉండేది, చాలా ఇష్యూస్ ఉండేవి. సో వాటి అన్నిటి మీద కూడా నేను ఎప్పుడూ జనాల్లో ఉండి ఫైట్ చేసేదాన్ని. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు చేసిన, ఆర్డిఎస్ ప్రాజెక్టు కోసం ప్రాణాలకు తెగించి రాయలసీమ రైతులతో వేట కొడవలతో నన్ను వెంటాడితే మమ్మల్ని అందరిని కాపాడుకుంటూ బయటకు వచ్చిన మా అనేక పోరాటాల ఫలితం అది. వీళ్ళకి చాలా మందికి అసలు బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మిమ్మల్ని ఇప్పుడు అంటారు ఆ తెలుగు గంగ ప్రాజెక్ట్ హారతులు పట్టారని. అది వాళ్ళకి తెలియనటువంటి న్యూసెన్స్ చేయాలనేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం మాత్రమే. తెలుగు గంగకు నేనెందుకు పడతానండి? వీళ్ళ తలకాయ లేదు అంటున్నా, నేను మాట్లాడే వాళ్ళకి తలకాయ లేదు. ఎందుకంటే డికే అరుణ గారి గురించి ఏం అనలేరు కాబట్టి ఎంతసేపు సెంటిమెంట్ మీద బతుకుతున్నటువంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఉండే. కాబట్టి డికే అరుణ మీద హారతి పట్టింది అనేటటువంటి ఓ సెంటిమెంట్ మీద డ్యామేజ్ చేయాలనేటటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు. దాంట్లో ఎలాంటి వాస్తవం కూడా లేదు. ఆ తెలుగు గంగ వచ్చినప్పుడు నేను మంత్రిగా లేను, నేను ఆ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, నేను మొట్టమొదటి గెలిచింది ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, కట్ అయిపోయింది. 2004లో నాకు టికెట్ ఇవ్వలేదు పార్టీ. 99 నుంచి 2004 వరకు అనేక పోరాటాలు చేసిన కాంగ్రెస్ టికెట్ తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీని పూర్తి స్థాయిలో బిల్టప్ చేసినాం అనేక పోరాటాలతోన. ఆ రోజు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని నా సీటును టీఆర్ఎస్కి ఇచ్చినారు. పొత్తులో భాగంగా నా సీటు టీఆర్ఎస్కి ఇచ్చినారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని నువ్వు తెలంగాణ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దని చెప్పారు. అక్కడ అప్పుడు జైపాల్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు వీళ్ళు తెలంగాణ విషయాలు చూసారు, కేశవరావు గారు వీళ్ళు చూసారు తెలంగాణ. అప్పుడు నా సీటుని టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, కావాలని వచ్చినటువంటి ఉద్దేశంతో ఇచ్చారు. సో అయినప్పటికీ కూడా నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన. అప్పుడు 38,000 పైన దాదాపు 40,000 ఓట్లతో గెలిచిన నేను ఇండిపెండెంట్గా. మెజారిటీ ఇండిపెండెంట్గా దాదాపు 40,000 మెజారిటీ, 38,000 పైన చిలుకు, 38,696 ఇండిపెండెంట్. టీడీపీ మీద ఎవరు గెలిచింది? అప్పుడు సెకండ్ పొజిషన్ అంటే టీడీపీనే. అప్పుడు టీడీపీనే ఉంది కదా. టీఆర్ఎస్ మామూలుగా నామకే వస్తే వచ్చినాయి అప్పుడు ఓట్లు. అప్పుడు అసలు టీఆర్ఎస్ అక్కడ లేనే లేదు, ఒక వార్డ్ మెంబర్ కూడా లేడు అక్కడ ఆ రోజు. సో కావాలని ఇచ్చినారు, అంటే వెళ్ళి ఇచ్చినారు. నన్ను టీఆర్ఎస్లో పోమన్నారు, మళ్ళీ కావాలంటే నువ్వు టీఆర్ఎస్లో పోయి టికెట్ ఇస్తారు టికెట్ అన్నారు. నేను పోనన్నా, నేను పోను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ పోటీ చేసి గెలిచిన. చాలామంది ఏమంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు నెక్స్ట్ టైం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇచ్చారు, మంత్రి చేశారు. సో తర్వాత కొద్ది కాలానికే సరే వారు లేరు అనుకున్నది వేరే విషయం. బట్ చాలా బాగా ఆ 5 years ఎమ్మెల్యే కూడా నాకు టోటల్ సపోర్ట్ చేశారు. టికెట్ లేదు, అంతకుముందు ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసాం, అనేక వాటి కోసం పోరాటాలు చేసాం. వాటిని అన్నిటి కూడా నాకు అడిగిన వాటికన్నిటి కూడా రాజశేఖర రెడ్డి గారు వాటన్నిటి శాంక్షన్ చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టును ఆ ప్రాంతంలో పాదయాత్రలు చేశాము, ఆర్డీఎస్ కోసం పోరాటాలు చేశారు. రెండింటి కూడా వాళ్ళు సాల్వ్ చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కట్టినాం. 25,000 ఎకరాలకు ఉన్న ప్రాజెక్టు 2 లక్షల ఎకరాలకు కావాలని కొట్లాడినా, 2 లక్షల ఎకరాలకు ఇచ్చారు. లేకపోతే మేము ఏ జిల్లాలో ఏది చేయకూడదు, శంకుస్థాపన 2 లక్షలు చేస్తేనే దాంతో అన్నిటితో పాటు మాది చేయాలని అడిగిన. తెల్లవారుజామున పోయి కూర్చున్న వాళ్ళ ఇంటి దగ్గర, సరే చేస్తలేమని చెప్పి అన్నిటితో పాటు మాది కూడా ప్రాజెక్టు చేశారు. సో రాజశేఖర రెడ్డి గారు పెంచినప్పుడు అసలు మాకు సంబంధమే లేదు. వీళ్ళంతా ఏదేదో మాట్లాడుతుంటారు, వీళ్ళు నాకు సంబంధమే లేనటువంటి అంశం అది. అవన్నీ కూడా నేను లేనప్పుడు, నేను మంత్రిగా లేను, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ జాయిన్ అవ్వలేదు నేను నెక్స్ట్, ఎందుకంటే నేను ఇండిపెండెంట్ గానే అసెంబ్లీలో అదే యాక్చువల్గా సమాజ్వాదీ పార్టీ నుంచి వేసాము, ఫ్లోర్ లీడర్ ఏదో ఒక ఛాన్స్ ఉంటుందని. సో సమాజ్వాదీ పార్టీగా ఇక్కడ సింబల్ లేదు అప్పుడు, సమాజ్వాదీ పార్టీకి సైకిల్ గుర్తు. సో ఇక్కడ సైకిల్ గుర్తు టీడీపీ ఉండింది. టీడీపీ ఉన్నందుకు అప్పుడు సైకిల్ గుర్తు లేదు కాబట్టి మాకు టెంకాయ గుర్తుతో గెలిచాను నేను. టెంకాయ గుర్తుతో గెలిచిన ఇండిపెండెంట్గా అప్పుడు. సో దాని తర్వాత అసెంబ్లీలో ఉన్నాను. అసెంబ్లీలో అంటే అన్ని విషయాలు కూడా నాకు సంబంధమే లేదు, వాళ్ళే కదా అప్పుడు, వీళ్ళే కదా. అంటే వీళ్ళు మంత్రులంతా కూడా అలయన్స్లో ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళే అలయన్స్లో మంత్రులుగా ఉన్నారు. నేను మంత్రిని కాదు అప్పుడు, ఏదో మాట్లాడుతుంటారు, గుడ్డిగా మాట్లాడుతుంటారు వాళ్ళు. చాలామంది వాళ్ళు చెప్పిన దానికి సోషల్ మీడియాలో పెడుతుంటారు. అంటే తెలివిలేని సన్యాసులు అనుకున్నాలో మరి ఏమనుకున్నాలో తెలియదు వాళ్ళకి. ఏది పడితే ఏది పెడితే దాన్ని రాయడమే, చెప్పెట్టడమే. దాన్ని వ్యతిరేకిస్తే కదా కేసీఆర్ రాజీనామా చేసింది. అప్పుడు పీజేఆర్ మాట్లాడారు, నేను లేను కదా పార్టీ, ఐ వాజ్ నాట్ ఇన్ కాంగ్రెస్.
నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నాను. సరే ఓకే, నా కాన్స్టిట్యున్సీ కోసం నేను పని చేసుకున్నాను. మా జిల్లాలో ఎవరు ఉంటే ఈ ఎలక్షన్ లో మీరు గద్వాల్లో మీ మేనల్లుడు గురించి పనిచేసింది వాస్తవం కాదా? ఎట్టి పరిస్థితుల్లో తీసుకొచ్చి పెట్టారు, దానివల్ల 4th ప్లేస్ ఉంది మీ పార్టీ అంటారు. నారాయణపేట గురించి కూడా చెప్పారు ఇందాక మీరు, మక్తల గురించి కూడా చెప్పారు. నారాయణపేటలో మా ఫాదర్ చెప్పారు. మా ఫాదర్ కి పొలిటికల్ హిస్టరీ ఎప్పటి నుంచి ఉంది? స్వతంత్ర ఉద్యమ నాయకుడు మా ఫాదర్. దాని తర్వాత పాలిటిక్స్లోకి వచ్చారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నక్సలైట్ చంపేశారు. మా తమ్ముడిని కూడా ఆయనతో పాటే ఆ ప్రాంతంలో ఆయనకు ఉన్నటువంటి పేరు మీరు ఇప్పుడు కూడా పోయి అడగండి. నర్సిరెడ్డి గారు అంటే ఎంత గౌరవిస్తారో తెలుసుకోండి. సరే, ఆ ఫ్యామిలీలో మా తమ్ముడి కూతురు, ఇప్పుడు ఆ పాప పర్ణిక అంటే పర్ణిక మా తమ్ముడి కూతురు, చనిపోయినటువంటి తమ్ముడి కూతురు. ఆ అమ్మాయికి ఇన్ని రోజులు కంటెస్ట్ చేసే అవకాశం రాలేదు బికాజ్ ఆఫ్ దేర్ ఏజ్ కానీ డిఫరెంట్. ఇప్పుడు ఇంకో బాబు ఉన్నాడు, వాడు కూడా కంటెస్ట్ చేయాలంటే వాడికి ఇంకా 6 months షార్టేజ్ ఉన్నందుకు ఈ అమ్మాయిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు ఇప్పుడు వాళ్ళు. సో ఇప్పుడు అక్కడ వాస్తవం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ డీకే అరుణ పోయి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. డీకే అరుణ పోయి అక్కడ ఆమెను గెలిపియాలని చెప్పే అవసరం లేదు. అక్కడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ చాలా మందికి తెలియదనే విషయం తెలుసుకోవాలా. డీకే అరుణ కూడా అదే ఫ్యామిలీకి వెళ్ళి వచ్చింది. డీకే అరుణ బీజేపీ క్యాండిడేట్ ప్రచారం చేశారు. డీకే అరుణ కూడా అదే ఫ్యామిలీ నుంచి వచ్చింది, గద్వాలకు కూడలుగా పోయింది అనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలా. గుర్తుంచుకొని నేనెట్లా ఆడబిడ్డను ఆ పాప కూడా అక్కడ ఆడబిడ్డ. ఆ అమ్మాయి మీకు పర్ణిక ఫ్యామిలీతో అంటే ఫ్యామిలీ రిలేషన్స్ పొలిటికల్ కాకుండా బాగున్నాయి. ఫ్యామిలీ రిలేషన్స్ మంచిగా ఉన్నాయి, కలుస్తాము. ఎప్పుడైనా ఫంక్షన్స్ అయినప్పుడు రోజు పోయి కూర్చుని అట్లా టైం వాళ్ళకు లేదు మాకు లేదు. ప్రౌడ్ అనిపించింది మీ కోడలు 25 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యే. అమ్మాయి కూడా మెడిసిన్ చేస్తా ఉంది, ఇప్పుడు ఫైనల్ ఇయర్ పీజీ చేస్తా ఉంది, అయిపోతుంది 1-2 months అయిపోతుంది. మెడిసిన్ చదువుతా ఉండింది. సో సరే టికెట్ ఇచ్చారు, అవకాశం వచ్చింది. అంతకుముందు క్యాంపెయిన్ చేసింది. అంతకుముందు వాళ్ళ మామ నిలబడ్డాడు, ఆ మామ నిలబడ్డప్పుడు క్యాంపెయిన్ చేసింది లాస్ట్ టైం. సో గట్టిగా అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాబట్టి ఆ ధైర్యము అవన్నీ కూడా ఉన్నాయి, న్యాచురల్గా ఉన్నాయి దాంట్లో. ధైర్యం వచ్చింది, ధైర్యం మామూలుగా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ ధైర్యం ఉంది. పొలిటికల్ రిలేషన్స్ పక్కన పెడితే ఫ్యామిలీ మీ కోడలు ఇంత చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఎస్పెషల్లీ మీ తమ్ముడు కూడా చాలా దురదృష్టకర సంఘటనలో చనిపోయారు కదా, ఇప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? అంటే డెఫినెట్ గా అమ్మాయి మంచిగా అంటే అక్కడ కూడా అందరినీ అంటే ప్రజలందరినీ కూడా తను అంటే తన వైపు టర్న్ చేసుకోగలిగింది. ప్రజలందరిలో కూడా ఆ ఎమోషన్ క్రియేట్ చేయగలిగింది. ప్రజలందరిలో కూడా మా ఫాదర్ది మా బ్రదర్ యొక్క ఇది చెప్పగలిగింది, చెప్పి మంచిగా ఎమోషన్ తీసుకొచ్చింది, ప్రజల లోపల జ్ఞాపకాలని తీసుకొచ్చింది తిరిగి. సో షీ రియల్లీ ఆ విధంగా చేయగలిగిందంటే కెపాసిటీ ఉన్నట్టే కదా. గెలిచిన తర్వాత ఆశీర్వాదం తీసుకుందాం. ఫోన్ చేసి ఫోన్లోనే మాట్లాడాను, కలవలేదు ఇప్పటిదాకా, పర్సనల్గా ఏం కలవలేదు. అదేంటి కలవలేదు ఇప్పటిదాకా పర్సనల్గా. 2 different parties ఏం లేకుంటేనే ఇట్లున్నది. సో మక్తల్లో మీ తమ్ముడు గురించి చేయలేదా? అప్పుడు మీ మక్తల్లో మీ తమ్ముడిని మీరు టీఆర్ఎస్ లో పంపించిందే మీరు అంటారు. అదే ఎప్పుడు అదే చెప్తారు, ఎప్పుడు ఇదే ఏడుపు. మా కుటుంబం చూస్తేనే అందరికి ఏడుపు, ఈర్ష్యలు, ఓర్వలేనితనాలు, ఎందుకో కూడా చాలా బాధ అవుతుంది. ఇంకోటి కూడా ఉంది, మీ తమ్ముడితో బాగానే ఉంది కానీ మీ మరదలతో మీకు పడదు. మా తమ్ముడితో కూడా నేను బాగలేను. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళినాడో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వాడితో నేను మాట్లాడలేదు. మా తమ్ముడితో వాడితో ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు. వాళ్ళ ఇంట్లో పెళ్లికి అయితే కూడా నేను పెళ్లికి వెళ్ళలేదు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు అయితే కూడా ఫంక్షన్లకు వెళ్ళలేదు. వాళ్ళు ఎలాంటి ఫంక్షన్ వాళ్ళు పిలవరు, నేను వెళ్ళను, 2 లేవు. పెళ్లికి పిలిచారు, అప్పుడు పెళ్లికి పిలిచారు, పెద్ద ఇష్యూ అయింది, నేను పోలేదు అంతే. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ఫంక్షన్లకు నేను పిలవలేదు, వాళ్ళు పిలవలేదు, మేము పోలేదు. తమ్ముడితో బాగానే ఉంది కానీ మరదలతోనే మరదలతో ఆమెతో మాకేం డిఫరెన్సెస్ ఏమున్నాయి? ఆమెతో నా ఇంట్లో ఉంటుందా, నేను ఆమె ఇంట్లో ఉంటానా? అవన్నీ ఏం లేదు. సో ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి కదా, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు, వాళ్ళ ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరికొరు వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు వాళ్ళ సపోర్ట్ చేశారు, అందుకని ఆయన గెలిచారు అంటారు. వ్యతిరేకత అసెంబ్లీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ లో ఉన్నా లేదు, అబద్ధం అది. ఇప్పుడు కూడా ఏం పని చేయలేదు. పొలిటికల్గా ఎవరి పార్టీ వాళ్ళదే, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళదే, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంది. మా నాన్న పేరుతో అక్కడ వాళ్ళు గెలుస్తున్నారు, మా ఫాదర్ పేరుతోనే వాళ్ళు గెలుస్తున్నారు. నేను కూడా ఇప్పుడు ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఆ నియోజకవర్గాలంతా కూడా నర్సిరెడ్డి గారి కూతురు అరుణమ్మ, నేను మంత్రినైనా నర్సిరెడ్డి గారి బిడ్డ అనే మాట్లాడతారు ఆ ఏరియాలో. డీకే కంటే చిట్టన్ నర్సిరెడ్డి బిడ్డ అరుణమ్మ, డీకే అరుణమ్మ ఇప్పుడు సరే పాపులర్ అయినాను, బట్ అయినా
మా నర్సిరెడ్డి బిడ్డ అంటారు వాళ్ళు అక్కడ. మా నర్సిరెడ్డి బిడ్డ, మా ఆడబిడ్డ, మా ఆడపిల్ల ఇంత గొప్ప అని వాళ్ళు కూడా ప్రౌడ్గా చెప్పుకుంటారు, ఇంత మంచిగా ఉంది, పొజిషన్లో ఉంది అని చెప్పుకుంటారు. సో ఆ ప్రాంతం ఆడబిడ్డ అనేటటువంటి ప్రేమ భావం ఆ ప్రాంతం వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేను తమ్మునికి చేసిన, అల్లునికి చేసిన, కోడలికి చేసిన, ఇవన్నీ కూడా ఈజలతో చేస్తున్నటువంటి ప్రచారం తప్పితే దాంట్లో ఎలాంటి చేయలేదు. ఒకటి రేవంత్ రెడ్డి కూడా ప్రధానంగా ఆయన ఎన్నికల ప్రచారంలో చెప్పారు, అయితే ఆ కోట గెలవాలి లేకపోతే ఈ కోట గెలవాలి, అంతే తప్ప ఒక బీసీలు గెలవద్దా. ఎవరు చెప్పారు గెలవద్దా అని? మరి నువ్వెందుకు కీలెట్టి నీవు బీసీ నువ్వెందుకు నిలబడ్డావు అక్కడ కొడంగల్? నువ్వు బీసీసీ నిలబడకుండా నువ్వు కూడా బీసీకి ఇవ్వాల్సిండే కదా. అంటే తనకు వచ్చే వరకు ఏమో రెడ్డి ఉంటాడు, ఇంకోరికి వచ్చే వరకు బీసీ అంటాడా? ఎవరి కాన్స్టిట్యున్సీలు వాళ్ళకు ఉంటాయి, ఎక్కడెవరెవరు గెలవగలిగితే వాళ్ళకి ఇస్తారు పార్టీ, అంతే తప్ప వాళ్ళు నిర్దేశించినట్టు వాళ్ళు చెప్పింది రైట్ అనడం కరెక్ట్ కాదు కదా. సో కృష్ణమోహన్ రెడ్డికి ఎదురుగా గద్వాల్లో మీరు నిల్చోవాలి లెక్క ప్రకారం అయితే, ఎందుకంటే మీరు గద్వాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు 2004 నుంచి కూడా. నేను లాస్ట్ టైమే పార్లమెంట్ కంటెస్ట్ చేశాను 19లో. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి బీజేపీ పార్టీలో చేరిందే పార్లమెంట్లో కంటెస్ట్ చేయడానికి. వాళ్ళు అప్పుడు నన్ను పార్టీలో చేర్చుకున్నారు, పార్టీలో టికెట్ ఇచ్చారు, పోటీ చేశాను. ఆ తర్వాత నాకు పార్లమెంట్కే చేయాలని నా దృష్టి అంతా పార్లమెంట్ పైనే. సో అసెంబ్లీ ఎలక్షన్ అని అంటే అసెంబ్లీ ఎలక్షన్లు సమయం దగ్గరగా ఉండడము, అందులో పరిస్థితులు, భారతీయ జనతా పార్టీ కొంచెం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అనేక పరిస్థితుల వల్ల అక్కడ పోటీ చేసి మళ్ళీ ఒక బై ఎలక్షన్ తెచ్చి మళ్ళీ ఒకసారి ఇక్కడ నిల్చొని మళ్ళీ పోయి మళ్ళీ అక్కడ రాజీనామా చేసి అంటే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అని గ్రహించారు. అధికారంలో అంటే అందరికీ అంటే అధికారంలోకి రావడం అనేది చాలా కష్టంగా ఉండేది అనేటటువంటిది ఉండింది. సో నేను మళ్ళీ నిల్చోవాలి, గెలవాలి, మళ్ళీ నేను పార్లమెంట్కి వెళ్ళాలి, పార్లమెంట్కి పోవాలనేది పెద్ద ఆలోచన. నాకు పార్లమెంట్కి గెలవాలి, ఎందుకంటే నేను 2 సార్లు పోటీ చేశాను పార్లమెంట్కి. 96లో కూడా పోటీ చేశాను తెలుగుదేశం పార్టీ. 96లో యాక్చువల్లీ నేను హౌస్ వైఫ్, అప్పుడు డైరెక్ట్ ఎంట్రీ నాకు పాలిటిక్స్లోకి అదే. ఓకే, డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంట్రీ 96 పార్లమెంట్లో పోటీ చేయడమే. ఆ రోజు నా భర్త ఎమ్మెల్యే, ఓకే, ఆ రోజు చంద్రబాబు నాయుడు సీఎం, ఎన్టీ రామారావు గారు చనిపోయినటువంటి కొద్ది రోజులకే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. సో ఆ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను మల్లికార్జున గారు గెలిచారు. సో అప్పుడు నన్ను పోటీ చేయమని చెప్పి అడిగారు. నేను అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు అప్పుడు పాలిటిక్స్లోకి వెళ్ళాలని. మా ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నారు, కానీ మా ఫాదర్ని ఇట్లా ఎవరు అనలేదండి ఆ రోజు. నేను గెలిచుంటే అనేవాళ్ళేమో తెలియదు, కానీ మా ఫాదర్ నాకు సపోర్ట్ చేయలేదు. మా ఫాదర్ నాకు సపోర్ట్ చేయలేదు. బట్ యాజ్ అ ఫాదర్ ఏమన్నాడు, నేను నీకు సపోర్ట్ చేయలేను బెటా, కానీ అదే తండ్రిగా ఆశీస్సులు ఉంటాయి, నువ్వు గెలవాలని కోరుకుంటా అన్నాడు. తండ్రిగా నేను ఆశీర్వదిస్తా అన్నాడు. మా ఫాదర్ కూడా చేయలేదు. నేను యాజ్ ఏ సేమ్ అదే ఎథిక్స్తో అదే లైన్లోనే మేము ఉన్నాం. ఈరోజు నా కోడలు గెలిపించినావు, నా తమ్ముడిని గెలిపించినావు, మాట్లాడేటటువంటి మాటలు, ఇటువంటి మాటలు కూడా కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా సోషల్ మీడియాలో ఎవరు చేస్తున్నా అంటే ఒక ఏమంటారు కమిట్మెంట్తో పనిచేసేటటువంటి లీడర్లను ఈ విధంగా మాట్లాడి ఏదో వాళ్ళ తృప్తి తీర్చుకోవడం అంటారు. వాళ్ళ తృప్తి తీర్చుకుంటే వాళ్ళ తృప్తిగా ఉంటే తీర్చుకొని పర్వాలేదు, కానీ ఒకరి మీద మరకేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఏమైంది, లాస్ట్ టైము గద్వాల్ కాన్స్టిట్యున్సీలో నేను ఓడిపోయినప్పుడు అవతల మా ఆడబిడ్డ కొడుకు గెలిచినాడు. అప్పుడు కూడా ఏమన్నారు జనాలు, భరత్ సింహారెడ్డి అల్లుడిని గెలిపించినాడు కావాలని అనేటటువంటి మాటలు మాట్లాడారు గద్వాల్. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏదో రకంగా ఏదో ఒకటి అంటేనే వాళ్ళకు మాకు కూడా మాటలు లేవు మాటలు, వాళ్ళకు మాకు ఎలాంటి మాటలు లేవు. ఇప్పుడు కుదిరాయా మీరు గెలిపించారు? ఇప్పుడు కూడా నేను గెలిపించాను, తప్పది. నేను గెలిపించాను. అలంపూర్లో కూడా మేమే గెలిపించామని చెప్పండి. అలంపూర్లో చల్లా వెంకటరామరెడ్డి గెలిపించారు. నేను అందుకే చెప్పాను, నడిగడ్డ పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఏరియాస్. నడిగడ్డ పాలిటిక్స్ డిఫరెంట్. ఆ నడిగడ్డ పాలిటిక్స్ ని ఓడించడంలో డీకేఆర్ పాత్ర లేదా? అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళది కాబట్టి. ఈ రెండు గద్వాల్ అలంపూర్లో రెండిట్లో డీకేఆర్ రోల్ ఉంది, చల్ల వెంకటరామరెడ్డి రోల్ ఉంది, ఇద్దరిది అంటారు. ఇక ఇప్పుడు అంటారు అంటే మేము ఏం చేస్తాం చెప్పి అనేవాళ్ళు ఎన్నో అంటుంటారు. దాంట్లో వాస్తవాలు కూడా ఉండాలి కదా. వాస్తవాలు ఎంతవరకు నిజమనేది కూడా గ్రహించుకోవాలి. ఊరికే మాట్లాడడము, అనేవాళ్ళు అనడము అనేది కరెక్ట్ కాదు. ఓకే గద్వాల్లో బీజేపీ అభ్యర్థికి 4వ స్థానం వచ్చింది, చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. దాని రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి అంటున్నారు. ఎవరు అంటున్నారు? మీ పార్టీ నేతలే. అరే అంటే అనేవాళ్ళు అంటారు, ఎవరు పడరాని వాళ్ళు అంటారు.
ఇంతకుముందే చెప్పిన కదా, పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఇది తెలిసిన వాళ్ళు అట్లా మాట్లాడమని చెప్పారు. అక్కడ డీకే అరుణ ఎట్లా పనిచేసింది, ఏ విధంగా పనిచేసింది, కారణాలు ఏంటి, అక్కడ లోకల్గా ఏంటి ఇష్యూస్ అని తెలిసిన వాళ్ళు మాట్లాడరు. బయట నుంచి మాట్లాడే వాళ్ళు ఎన్నెన్నో మాట్లాడియండి. దానికి డీకే అరుణ ఏం నేను ఫీల్ అయ్యే అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలుసు, నా ఆత్మసాక్షికి తెలుసు ఏం చేశామనేది. ఎవరో మాట్లాడిండు, ఎవరో పెట్టిన దానికి నేను స్పందించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే, ఈ కారణం చూపించి 100% ఈ కారణాలు చూపించి మామూనార్ టికెట్ ఇవ్వద్దు అంటున్నారు. వాళ్ళు ఏమైనా చెప్పనియండి, ఫ్యాక్ట్స్ ఏందో అన్ని రకాలుగా అన్ని రిపోర్ట్స్ అందరికీ ఉంటాయి. కొందరికి బ్లేమ్ గేమ్ చేయడం అలవాటు అయ్యి ఉంటుంది. బ్లేమ్ చేసే వాళ్ళు అన్ని పార్టీలలో కాంగ్రెస్ గద్వాల్ వద్దండి, బై ఎలక్షన్స్ అవుతాయి, మళ్ళీ పార్లమెంట్ లో చేయాలన్న ఉద్దేశంతో నేను ఖచ్చితంగా అసెంబ్లీకి గెలవను. అసెంబ్లీ చాలా మంది చెప్తారు ఓడిపోతానే పోయింది, ఓడిపోతానే, కొంతమంది కూడా ప్రచారం చేస్తారు. నేను ఓడిపోతానని భయపడి, రాజకీయాల్లో కంటెస్ట్ చేసిన తర్వాత ఓడొచ్చు, గెలవచ్చు. ఇప్పుడు అందరూ పోటీ చేసి అందరూ గెలిచారా? ఇప్పుడు ఎంతమందో పోటీ చేశారు, అందరూ గెలిచారా? రాజకీయాల్లో ఓటమి గెలుపులకు ఈరోజు కొత్త కాదు రాజకీయం. నేను 4 సార్లు ఓడిపోతే 3 సార్లు గెలిచినాను. రాజకీయాలు నాకేం ఓటమి కొత్త కాదు, లేకుంటే గెలుపు కొత్త కాదు. 2 సార్లు పార్లమెంట్ ఓడిపోయా, 2 సార్లు అసెంబ్లీకి ఓడిపోయా. ఎందుకు భయపడ్డారు? భయపడలేదు అని చెప్తున్నా నేను. రాజకీయాలు నాకు పార్లమెంటుకు చేయాలని ఉండింది. సో పార్లమెంట్ చేద్దాం అనుకున్నాను. మహబూబ్నగర్ అసెంబ్లీ అడిగారు కదా? మహబూబ్నగర్ అసెంబ్లీ అడిగినాను, మహబూబ్నగర్ అసెంబ్లీ చేస్తానని అడిగాను. జితేందర్ రెడ్డి గారు మహబూబ్నగర్ అసెంబ్లీ తను కూడా చేస్తారన్నారు. గద్వాల్ కాకుండా మళ్ళీ మహబూబ్నగర్ అసెంబ్లీ ఎందుకు అడిగారు? గద్వాల్ నుంచి కాకుండా అంటే పార్లమెంట్ లో ఉందని, మహబూబ్ నగర్ పార్లమెంట్ లోనే ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతోన ఒకవేళ మహబూబ్ నగర్ పార్లమెంట్ లోనే గనక హెడ్ క్వార్టర్ లో చేస్తే పార్లమెంట్ కూడా అది దాని ఎఫెక్ట్ ఉంటుంది. వక్తలు నారాయణపేటలో కూడా మంచి వాతావరణం ఉంది, షాద్నగర్లో కూడా మంచి వాతావరణం ఉంది. సో వీటన్నిటి మీద కూడా ఆ ప్రభావం ఉంటుందని మహబూబ్ నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని అనుకున్నాను. ఈ పార్లమెంట్ మీద కూడా మొత్తం ఆ ప్రభావం ఉంటుంది. అటు కల్వకుర్తిలో కూడా ఆచార్య గారు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఈ ఎఫెక్ట్ జిల్లా మొత్తం కూడా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి కంటెస్ట్ చేస్తానని చెప్పాను. ఓకే, ఏం జరిగింది? మహబూబ్ నగర్ చేస్తానన్నాను, లేకపోతే చేయకూడదు అనుకున్నాను. డీకే అరుణ అడిగినా టికెట్ ఇవ్వలేదా? టికెట్ ఇవ్వలేదు అనేది కాదు, అంటే మహబూబ్ నగర్లో జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తామన్నారు. సో పోటీ చేస్తే సరే ఓకేనా, దానికి నేను పట్టుకొని నాకే కావాలని పట్టుబట్టి కూర్చోలేదు. సరే పార్లమెంట్ చేద్దామని. జితేందర్ రెడ్డి చేయలేదు కదా, ఆయన కొడుకు చేశారు. అంటే నాకు కాక నా తన కొడుకు అని అడిగినట్టున్నాడు. నేను ఇంకా పార్లమెంట్ చేద్దామని పార్లమెంట్ చేస్తాను అనుకుని ఇంక అడగలేదు అంతే. ఓకే, సో ఆ విషయంలో పట్టుబట్టలేదు. అక్కడ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ చేశారు. మీ ఫాలోవర్ కదా ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి? ఇదే మా ఫాలోవర్ ఏం కాదు, అంటే ఐ మీన్ ఒకప్పుడు నాతో పాటు ఉన్నాడు. ఆయన కూడా ఫస్ట్ బీజేపీలోనే ఉన్నాడు, దాని తర్వాత కాంగ్రెస్లో చేరినాడు. కాంగ్రెస్ జిల్లాలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి అప్పుడు జిల్లాలో డెవలప్మెంట్ కోసం అన్ని రకాలుగా సపోర్ట్ చేశాను. సో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నాతో పాటు బీజేపీలో చేరాడు అప్పుడు. సో బీజేపీలో ఉన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన ఇక మహబూబ్ నగర్ సీట్ తనకు కావాలని, ఆయనకు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలని ఆయనకు ఉండింది. సో జితేందర్ రెడ్డి గారు గట్టిగా ఉన్నారనేటటువంటి ఆలోచనలతో ఆయన మెల్లిమెల్లిగా బీజేపీలోంచి పక్క కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని అటు పక్క పోయి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకి ఎట్లా చేస్తారండి సపోర్ట్? ఇండైరెక్ట్ నాకు అర్థమే కాదు. ఇండైరెక్ట్ సపోర్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇండైరెక్ట్ సపోర్ట్, వాట్ ఈస్ డైరెక్ట్ సపోర్ట్? డైరెక్ట్ ఏంటి, ఇండైరెక్ట్ ఏంటి? మహబూబ్నగర్ జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, మేనల్లుడు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, ఫాలోవర్ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి. 3 ఎమ్మెల్యేల చేతిలో ఉన్నారు డీకే నాకు ఎప్పుడంటే అప్పుడు. ఏం అవసరం వస్తే అవసరం, నాకేం అవసరం ఉండదు. ఉమ్మడి జిల్లాలో నాకు ఎవ్వరితో పని లేదు. నేను ఎంతసేపు ప్రజలకు సేవ చేసేదాన్ని. నాకు సొంతంగా లేకుంటే మేము ఏదైనా వ్యాపారాలకో వాటికో వీటికో ఎవరిని ఇంత రాజకీయాలు మేము ఉపయోగించుకోలేదు. మా సొంతంగా మేము ఉన్నప్పుడే మేము ఎలాంటివి చేసుకోలేదు. ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు ఉంటే నాకేదో చేస్తారు, వీళ్ళు ఉంటే నాకే చేస్తారు, అన్ని అపోహలు. ఇవన్నీ జస్ట్ పొలిటికల్గా ఏమంటారు మలైన్ చేయడానికి ఏదో మాట్లాడేటటువంటి మాటలు తప్పితే దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇప్పుడు మహబూబ్నగర్ పార్లమెంట్ సీటు జితేందర్ రెడ్డి అడుగుతున్నారు. లేటెస్ట్గా శాంతి కుమార్ బీజేపీ ట్రెజరర్ 2 సార్లు సాక్రిఫైస్ చేశాను, ఈసారి మాత్రం నేను త్యాగం చేసేది లేదు అంటారు. లాస్ట్ టైం ఆయన సీట్ అడిగితే మీరు టైంకి వచ్చి మీరు సీట్ తీసుకున్నారు అంటారు. నేను తీసుకోలేదు సీటు, పార్టీలోకి జాయిన్ కావాలని అప్రోచ్ అయినాను, పార్టీలో జాయిన్ అయినా, పార్టీ టికెట్ ఇచ్చింది, పోటీ చేసిన. పార్టీ టికెట్ ఇచ్చింది, నేను పోటీ చేసిన. అప్పుడు నాకు పోటీ చేసే ఉద్దేశం లేకుండే. పార్టీ పోటీ చేయాలన్నారు, పార్టీ పోటీ చేయమంటే పోటీ చేసిన. సో ఇప్పుడు కూడా పార్టీ పోటీ చేయమంటే పోటీ చేస్తా, లేదంటే ఊరుకుంటా.
లేదంటే ఖాళీ ఉంటారా? పార్టీ ఏ డిసిషన్ తీసుకుంటుంది కట్టుబడి ఉంటారు. ఎస్. టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా బీజేపీలోనే ఉంటారు. జితేందర్ రెడ్డి కూడా అడుగుతున్నారు టికెట్. ఎవరైనా ఆశించవచ్చు, ఆశించడంలో తప్పులేదు కదా. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా అడగొచ్చు. 14 నుంచి 18 వరకు ఎవరైనా అడగవచ్చు. టికెట్ అడగడానికి ఎవరికేమి ఇది ఉండదు. ఎవరెవరికి పోటీ చేయాలనేటటువంటి ఆలోచన ఉందో వాళ్ళందరూ అడుగుతారు. తప్పేం లేదు, దాంట్లో తప్పే ఉంది. మీకు వస్తుందా ఆయనకు వస్తుందా టికెట్? పార్టీ విల్ డిసైడ్, నేను కాదు కదా డిసైడ్ చేసేది. పార్టీ హైకమాండ్ విల్ డిసైడ్. అంటే మిమ్మల్ని అడిగితే ఈ రెండిట్లో చాయిస్ దానికి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఈ అలిగేషన్స్ మీ చేస్తున్నారో ఇవి టికెట్ రావడంలో అడ్డుకులతో ఉంటాయా? ఎందుకంటే పబ్లిక్ అడుగుతున్నారు చాలామంది, మీరు టికెట్ తెచ్చుకోండి గెలుస్తారు అని మీరే అన్నారు. టికెట్ తెచ్చుకోండి గెలుస్తారు అంటే మీ టికెట్ రావడం మీద చాలా డౌట్స్ ఉన్నాయి. మీకు కాన్ఫిడెన్స్ ఉందా టికెట్ వస్తుందని? పార్టీ, నేను ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉండి పార్టీలో సిస్టమ్ని దాటి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. పార్టీ అనేటటువంటి దీనికి ఒక ఎలక్షన్ కమిటీ ఉంది. ఎలక్షన్ కమిటీ ద్వారా ఒక్కొక్క పార్లమెంట్లో నేమ్స్ 3 ఉన్నారా, 2 ఉన్నారా, 4 ఉన్నారా, ఎంతమంది ఆశావాహులు ఉంటే అంతమంది క్యాండిడేట్ల పేర్లు పైకి పంపించాలి. అక్కడ పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్. ఓకే. సో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది ఇప్పుడు. సరే, అసెంబ్లీ ఎన్నికల ముందంటే మీరు వేరే ద్వారా ప్రయత్నం చేశారు. మీకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో అయితే, ప్రియాంక గాంధీ వాళ్ళతో అయితే మంచి సంబంధాలే ఉన్నాయి. నాకు తెలిసి రాహుల్ గాంధీ వాళ్ళు వచ్చి మహిళకు పెద్ద పదవులు ఇస్తామని కూడా 2014లో ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భం కూడా చెప్పిన సందర్భం గుర్తుంది. బాబునార్ సభలో వాటిలో వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా పిలుపు వస్తే వెళ్ళే అవకాశం ఉందా? నేను ఎవరి సైడ్ నుంచి పిలుపు వచ్చినా పార్టీ మారడం అనేది ఉండదు. దిస్ ఈజ్ లాస్ట్. ఇంక బీజేపీ దాని నుంచి తప్ప. ఎందుకంటే ఇంతకుముందు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో అంటే నేను పోటీ చేశాను, అప్పుడే పోటీ చేశాను. ఆ తర్వాత తక్కువ మెజార్టీ తోడిపోయాను. నేను అప్పుడు హౌస్ వైఫ్గా ఉన్న పిల్లలు, చిన్న పిల్లలు, నాకు అప్పుడంతా పిల్లలంతా చిన్న పిల్లలు ఉన్నారు. నేను పోటీ చేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు అయిపోయింది. 96 అంటే 27 years అయిపోయింది పోటీ చేసి. సో అప్పుడు జస్ట్ హౌస్ వైఫ్ కూడా ఫ్యామిలీలో నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేదాన్ని నేను. టీడీపీ సమాజ్వాదీ అంటే ఇండిపెండెంట్ అనుకోండి. సమాజ్వాదీ 99లో మళ్ళీ టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ నుంచి. సో ఆ పార్టీలో పెద్ద యాక్టివ్గా నేనేం చేసింది లేదు టీడీపీలో ఉన్నప్పటికీ కూడా. అంటే ఒకసారి పోటీ చేసినప్పుడు, దాని తర్వాత నేను ఎప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లో లేను. ఆ తర్వాత 99లో భావజాలం కాంగ్రెస్ కదా. అంటే ఫస్ట్ నుంచి అంటే మా నాన్న జనతా పార్టీలో కూడా ఉన్నారు కదా. ఓకే. మా ఫాదర్ జనతా పార్టీలో ఉన్నారు. జనతా పార్టీలో 2 సార్లు ఆయన ఎమ్మెల్యే. సో జనతా పార్టీ నుంచి ఉన్నారు. చాలా కాలం జనతా పార్టీలో పనిచేశారు వారు. ఇప్పుడు ఎట్లా ఉంది? 4 రోజుల పాలన కంప్లీట్ అయింది రేవంత్ రెడ్డిది. ఎట్లా అనిపిస్తుంది? మీ జిల్లా నుంచే ముఖ్యమంత్రి కావడం, బూర్గుల రామకృష్ణారావు తర్వాత మళ్ళీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అవకాశం వచ్చింది. సో ఎట్లా 4 రోజుల పాలన మీద మీ కామెంట్ ఏంటి? అంటే 4 రోజులకే మనం ఏం కామెంట్ చేయలేము. వాళ్ళు ఎట్లుంటాం, 1 monthలో ఏముంటుంది, జోష్ ఉంటుంది, కొత్తగా అయినటువంటి ఉత్సాహం ఉంటుంది, అనుకోని అవకాశం వచ్చినప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో ఊహించినటువంటిది ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని వాళ్ళు ఊహించలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుందని ఊహించుకోలేదు. సో ఇవన్నీ జరిగినప్పుడు ఏదో చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉంటుంది. సో ఉత్సాహంగానే పని చేస్తున్నాడు. ఎంతవరకు అది దీన్ని తీసుకెళ్తాడు, ఇచ్చిన హామీలు ఎంతవరకు దీన్ని నడిపించగలుగుతాడు? 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు. అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. 6 గ్యారెంటీల గురించి మాట్లాడడం కాదు. 6 గ్యారెంటీలు కాకుండా 6 గ్యారెంటీల లోపల కూడా ఇంకా అనేకం ఉన్నాయి. ఒక్కొక్క గ్యారెంటీలో 2-3 అంశాలు కూడా ఉన్నాయి. సో అదే కాకుండా ఇంకా మేనిఫెస్టోలో చాలా అంశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు, స్వయంగా ప్రియాంక గాంధీ చెప్పింది. మరి దాని గురించి ఇప్పటిదాకా మాట్లాడటం లేదు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు. ఒక్కొక్కటిగా తీస్తే ఇప్పుడు పెన్షన్లే కానీ 4000 రూపీస్ పెన్షన్ చేస్తామన్నారు. అదేవిధంగా ఇండ్ల గురించి చెప్పారు. స్థలం లేని వాళ్ళకు ఇంటి స్థలాలు ఇస్తాం. స్థలం లేని వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వాలి కదా. స్థలం ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి. ఇంటికి స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తామన్నారు. స్థలం లేని వాళ్ళకు కూడా స్థలము ఇల్లు ఇస్తామన్నారు. అది చేయాలి. అదేవిధంగా గొర్రెలు కూడా ఇస్తామన్నారు.
గొర్రెలు కూడా ఇస్తామని గొర్రెలు రద్దు చేశారు వీళ్ళు, వాళ్ళు ఇచ్చిందని వీళ్ళు రద్దు చేశారు. వీళ్ళు కూడా ఇస్తామని ఎలక్షన్లో చెప్పారు కదా. ఓకే, గొర్రెలు మేము వస్తే గొర్రెలు ఇస్తామని చెప్పారు, గొర్రెల స్కీమ్ కంటిన్యూ చేస్తామని చెప్పారు కదా. ఇక్కడ ఉత్సాహ రద్దు చేశారేమో, దాన్ని ఏ విధంగా చేస్తారు, బట్ వీళ్ళు కూడా ఎలక్షన్లో అప్పుడు హామీ ఇచ్చారు ఇస్తామని. సో అట్లా అనేక హామీలు ఇచ్చినారు. ఈ హామీలు నిలబెట్టుకోవడానికి మరి ఏ విధంగా, ఎందుకంటే అప్పులు చేసినాం, అప్పులు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ ముందే తెలుసు ఉన్నాయనే సంగతి. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల రాష్ట్రం అని అందరికి అర్థమయ్యి అందరము మాట్లాడేవాళ్ళమే. 6 లక్షల కోట్ల అప్పు అయింది, 6 లక్షల కోట్ల అప్పు అయింది, ఈ ప్రాజెక్టులకు అంత అప్పులు తీసుకొచ్చాడు, స్కీమ్ల పేర్ల మీద మొత్తం పెద్ద ఎత్తున ఇది చేశాడు అది చేశాడు, తెలంగాణను దోపిడీ చేశాడు, అప్పుల పాలు. సో ఇప్పుడు ఆ అప్పులను చూపించి మనం తప్పించుకోలేం కదా. ఇప్పుడు అప్పులు చూపించి మళ్ళీ కేసీఆర్ మొట్టమొదటిగా గెలిచినప్పుడు ఏమని చెప్పేటప్పుడు, ఇప్పుడే పుట్టిన బిడ్డ నేను కళ్ళు తెరిచింది, నాకు సమయం ఇవ్వండి అని అడిగినాడు. ఇట్లా వాళ్ళు అడగలేరు ఇప్పుడు. ఎందుకంటే ఇదివరకే అనేక ఈ సిచ్యువేషన్ అన్ని తెలిసి హామీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు నెరవేర్చాలి. నో ఎక్స్క్యూజెస్. హౌ కెన్ వాళ్ళు చెప్పిన వాటి నిలబెట్టుకోవాల్సిందే కదా. హామీల వల్ల అధికారంలోకి వచ్చిందంటారు మీరు? అది కూడా మెయిన్ రీజన్, అది కూడా ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు కదా. రైతు బంధు 10,000 అది ఒక్కొక్క సంవత్సరం పెంచుతా అన్నాడు. ఇయర్లీ 1000 పెంచుతా, వీళ్ళు డైరెక్ట్గా ఇచ్చేస్తామన్నారు. 15,000 చేస్తామన్నారు రైతు బంధు. కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు 1 తులం బంగారు ఇస్తామన్నారు. అది కూడా పెద్ద అట్రాక్షన్ మిగిలింది లాస్ట్కు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతున్నారు, మరి తులం బంగారం ఇంకా మొదలు పెట్టలేదు. మరి ఇన్ని ఇప్పుడు కాంగ్రెస్ జోష్లో ఉంది, బీజేపీకి సాధ్యమా? 14% ఓటు వచ్చింది మొన్న అసెంబ్లీలో. పార్లమెంట్లో ఏ నేరేటివ్తో మీరు ముందుకెళ్తారు? ఖచ్చితంగా సాధ్యం. ఇన్ని హామీలు, ఇంత మీరేం హామీలు ఇవ్వలేదు మేనిఫెస్టోలో అయినా, రేపు పార్లమెంట్లో కూడా ఇటువంటి హామీలు ఏమి ఉండవు. మీరు 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఏమి ఉండవు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చేస్తున్నటువంటి అనొచ్చు, దేశ భద్రత, ఇటువంటి అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. దేశ భద్రత కంటే ముఖ్యమైనది ఇంకేముంది చెప్పండి. ఈ దేశంలో ప్రశాంతంగా మనం నిద్రపోవాలా, ప్రశాంతంగా అన్నం తిని పని చేసుకొని ఒక ఫ్యామిలీ హ్యాపీలీ బ్రతకాలన్నా, జీవించాలన్నా దేశ భద్రతనే లేకుంటే, దేశాన్ని మనకు ఒక సెక్యూరిటీ లేకుంటే ఏ విధంగా ఉండగలుగుతాం దేశంలో చెప్పండి. దానికైతే ముఖ్యంగా ఇవాళ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఆ యొక్క విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించినారు కదా. ఒక పక్క అభివృద్ధి తీసుకెళ్తున్నారు, ఒక పక్క దేశ భద్రతనే కాకుండా దేశాన్ని కూడా ప్రపంచ దేశాల్లో హైయెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాముని పేరుతో ఓట్లు అడుగుతుంది బీజేపీ. ఈ 10 సంవత్సరాల పాలన మర్చిపోయి లాస్ట్కు రామ మందిరం, రాముని పేరుతో ఓట్లు అడుగుతుంది. అందుకనే ఈ రోజే కట్టారా గుడి? ఈ రోజు కట్టి రేపు పొద్దున పూజ చేస్తున్నారా? ఇవన్నీ చేత కాకపోవడం వల్ల మరి వాళ్ళు ఎందుకు కట్టలేదు? ఎలక్షన్ ముందే కదా. వాళ్ళు ఎందుకు కట్టలేదు రామ మందిరం? అంటే సుప్రీంకోర్టు వద్దన్నారా ఆ రోజు ఎవరన్నా కట్టొద్దన్నారా? వాళ్ళని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అప్పుడు కూడా వీళ్ళు కరెక్ట్గా ఉండుంటే వచ్చుండేదేమో. వీళ్ళు దాన్ని పట్టించుకోలేదు కదా. సో ఈరోజు రామ మందిర నిర్మాణం అనేది భారతీయుల కళ, ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయుల కళ. అది నిజంగా పోతుంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారా ఏంటి వాళ్ళ బాధ? వాళ్ళ బాధ ఏంటి? ఆ టెంపుల్ అవుతున్నందుకు బాధపడుతున్నారా? దేనికోసం బాధ? పోటీ ఎవరితో ఉంటుంది మీకు ఇక్కడ రాష్ట్రంలో? కాంగ్రెస్తో ఉంటుందా? కాంగ్రెస్కు బీజేపీకి మధ్యలోనే పోటీ ఉంటుంది. టీఆర్ఎస్ అనేది పెద్ద పోటీ కాదు. ఇప్పుడు టీఆర్ఎస్కు ఓటు అడిగడానికి ఏమి చూపించి ఓటు అడుగుతారు వాళ్ళు? ఇంతకుముందు తెలంగాణ ఇప్పుడు లేదు కదా. కేటీఆర్ అంటారు తెలంగాణ గొంతు ఉండదు, రాహుల్ గాంధీ అంటాడు, నరేంద్ర మోడీ తెలంగాణ గురించి పట్టించుకోడు, తెలంగాణ వాయిస్, తెలంగాణ గొంతు మాదే అంటున్నారు. తెలంగాణ గొంతు వినిపించేటటువంటి శక్తి, తెలంగాణకు నిధులు సాధించే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీ ఎంపీలకే ఉంటది. రేపు ఏం చేశారు 5 ఏళ్ళలో భారతీయ జనతా? ఇక్కడ ఎంతమంది గెలిచారు? 4 ప్రభుత్వం ఏం పని చేయలేదు కదా. పొద్దుస్తమానం పోరాటం పోటీ పెట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతూనే ముందుకెళ్ళింది. రేపు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంటది? ఉండదు కదా. మిమ్మల్ని గెలిపించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఉన్నా ఈసారి మేము కూడా అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో డైరెక్ట్ గా ఏ విధంగా ప్రజలకు పనిచేయాలో ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని పనిచేస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటి కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకొచ్చేటువంటి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో. అంటే నా ఐడియా ఇప్పుడు కేంద్ర రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంది. ప్రతి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిని వేస్తారు. ఆ ఇన్ఛార్జ్ మంత్రి నడుపుతాడు ఆ జిల్లాను మొత్తం, ఏ స్కీమ్ అయినా ఏదైనా. అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు నడపకూడదండి? కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా లేదా ఒక వ్యవస్థ ద్వారా ఆ ప్రజల లోపల తీసుకెళ్లడంలో తప్పేంటని అడుగుతున్నాను నేను. తెలంగాణకి కదా అల్టిమేట్గా పని చేసేది, ఇంకో దగ్గర పోయి పని చేయరు కదా.
అభ్యంతరం ఎందుకు ఉండాలంటున్నాను. అంటే ఇన్ఛార్జ్ కేంద్ర మంత్రి పెడతారు అట్లా చెప్తున్న ఎగ్జాంపుల్గా వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఉన్న మంత్రులే కావచ్చు, లేదా ఇక్కడ వారి ద్వారా కావచ్చు, లేదా ఇంకొక మినిస్ట్రీని ఏర్పాటు చేసి దానివల్ల కావచ్చు, రాష్ట్రాల్లో అవసరమైనటువంటి అభివృద్ధి విషయాల్లో ఎందుకు చేయకూడదు అంటాను. దాంట్లో తప్పేం లేదు కదా. తెలంగాణకి అల్టిమేట్గా డెవలప్మెంట్ జరిగే తెలంగాణలోనే కదా. సో పోటీ కాంగ్రెస్ తో ఉంటుంది. కాంగ్రెస్ 100% వంశీ చంద్ర రెడ్డి లేకపోతే ఎంఎస్ఎన్ జీవన్ అనే ఎవరైనా ఉండనియండి, ఏ పార్టీ నుంచి అయినా అభ్యర్థులు ఉంటారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నట్టుగానే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి ఉంటాడు, టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి ఉంటారు. ఎవరు అభ్యర్థులైనా పోటీ బీజేపీకి కాంగ్రెస్ మధ్యలోనే ప్రధానంగా ఉంటుంది. జితేందర్ రెడ్డి కానీ ఒకవేళ ఓకే మీరు క్యాండిడేట్ కాదు, జితేందర్ రెడ్డిని కనుక క్యాండిడేట్ గా డిక్లేర్ చేసి సపోర్ట్ చేస్తారా? ఎవరిని డిక్లేర్ చేసినా సపోర్ట్ చేస్తారు. మీరు చేసినా మిమ్మల్ని చేసినా ఆయన కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారా? క్యాండిడేట్ మిమ్మల్ని క్యాండిడేట్ గా డిక్లేర్ చేసినా ఆయన కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటారా? చేస్తారు, ఎందుకు చేయరు? పార్టీలోనూ అందరం కలిసి డిఫరెన్స్ ఎందుకున్నాయి? మాకు ఏ డిఫరెన్స్ లేవు. మీడియా చేసే డిఫరెన్స్లు ఇవన్నీ. ఏదో క్వశ్చన్ అడుగుతారు, దానికి ఒక ఆన్సర్ రాబడతారు, డిఫరెన్సెస్ ఉన్నాయని అది క్రియేట్ చేస్తారు మీరే. మాకు ఎలాంటి డిఫరెన్స్ లేవు. అంత ఒకళ్ళకోళ్ళు అంతే. ఏం ప్రాబ్లం ఏమో చెప్పండి. ఆయనకు నాకు డిఫరెన్సెస్ ఏమున్నాయి? డిఫరెన్సెస్ ఆయనకి ఉన్న డిఫరెన్సెస్ ఏం డిఫరెన్సెస్ చెప్పండి. టికెట్ అడిగితేనా డిఫరెన్సెస్? ఎందుకు ఉండాలి డిఫరెన్సెస్? ఇప్పుడు నేను టికెట్ అడుగుతా ఆయనకు ఉండాల్సిన ప్రాబ్లం లేదు, ఆయన అడిగితే నేను ఉండాల్సిన అడుగుతాము. అల్టిమేట్ గా పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్ కదా. పార్టీ నిర్ణయిస్తుంది, అభ్యర్థులను నిర్ణయించేది కేంద్ర పార్టీ. జాతీయ స్థాయిలో నిర్ణయం చేస్తారు. సో దానికి ఇక్కడ ఎవరి మధ్య డిఫరెన్సెస్ ఉండాల్సిన అవసరం లేదు. మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా, నాకు కూడా సొంత జిల్లానే. అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా, నాకు కూడా సొంత జిల్లానే. ఆయన ఇన్ఛార్జ్ ఇప్పుడు మహబూబ్ నగర్ చేవెళ్ళ రెండు ఆయన ఉండొచ్చు, తప్పేం లేదు కదా. ఈ రోజు నేను గెలవడం సాధ్యం. నేనేం జిల్లా రేవంత్ రెడ్డి అంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నది. మేమేం జిల్లా కొత్త కాదు. రేవంత్ రెడ్డి జిల్లాకేం ఇప్పుడు కొత్తగా చూడటం లేదు. వాళ్ళు రేవంత్ రెడ్డిని చూశారు, నన్ను చూశారు. కాబట్టి ప్రజలు వీటిని 12 సీట్లు ఇచ్చారు రేవంత్ రెడ్డికి. అందుకే కదా ప్రజలు ఎవరికి అసెంబ్లీ సీట్లు ఎప్పుడు ఎవరికి ఓట్లు వేయాలనో వాళ్ళకి వేశారు. ఇప్పుడు ఖచ్చితంగా మోదీ గారి నాయకత్వం కావాలని దేశంలో ప్రజలు కోరుకుంటున్నట్టుగానే మహబూబ్ నగర్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. తప్పకుండా మహబూబ్ నగర్లో భారతీయ జనతా పార్టీకే పెద్ద ఎత్తున విజయం లభిస్తుంది. ఎట్లా వెళ్తారంటే డీకే అరుణను గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని చెప్పి వెళ్తారా? ఇంకేం నినాదంతో వెళ్తారు? పబ్లిక్ నరేటివ్ ఏం క్రియేట్ చేయాలనే నరేటివ్ ఎలా వెళ్ళాలనేది ఎలక్షన్ మొదలైనాక కదా ప్రారంభం చేస్తాం. మీకు ఉందా అంబిషన్? ఉందా? ఏం అంబిషన్? అంటే ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, అదే రాష్ట్ర మంత్రి అయితే ఏ రాజకీయ నాయకులకైనా రాజకీయాల్లో తాము ఒక ఉన్నత స్థానంలోకి పోవాలని ప్రతి రాజకీయ నాయకుడు కోరుకుంటాడు. దానికి డీకే అరుణ అతీతం కాదు కదా. సో ఉన్నత స్థానం అంటే ఇక్కడ ఉన్నత స్థానం అంటే రాజకీయాల్లో ఏ అవకాశమైనా ఉన్నత స్థానంలోకి పోవాలనేటటువంటి అవకాశం ఉంటే ఉన్నత స్థానంలోకి వెళ్ళాలనే ఉంటుంది. ఏ రాజకీయ నాయకులకైనా ఉంటుంది. ఒక ఉన్నత స్థానంలోకి నేను వెళ్ళాలని అంత తప్పు లేదు కదా. రైట్ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వెల్కమ్. సో మొత్తానికి డీకే అరుణ అంటారు రాజకీయ నాయకులు ఎవరికైనా డెఫినెట్గా అంబిషన్స్ ఉంటాయి. అందుకు డీకే అరుణ కూడా అతీతం కాదని ఆమె చెప్తున్నారు. ఖచ్చితంగా మహబూబ్ నగర్ పార్లమెంట్లో కాషాయ జెండా ఎగురుతుంది. బీజేపీ ఎంపీగా తాను గెలుస్తానని కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది డీకే అరుణతో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ వెళ్తాం.